వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై రగడ కొనసాగుతోంది. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై ముసాయిదాను జేపీసీ ఆమోదించింది. అయితే తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా నివేదికను తయారు చేశాయని విపక్షాలు మండిపడుతున్నాయి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై ముసాయిదాను జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ నివేదికను అందజేయబోతున్నారు. అయితే జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ తీరుపై విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలను చైర్మన్ పట్టించుకోలేదన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యులను తగ్గించడం దారుణమన్నారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. తాము సూచించిన సవరణలను పట్టించుకోలేదు అన్నారు. ఈ బిల్లు ఎన్నో రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించిందన్నారు. హడావుడిగా 655 పేజీల నివేదికను తయారు చేసి ఒక్క రాత్రిలో చదివి అభిప్రాయాన్ని చెప్పాలని అన్నారని ఓవైసీ మండిపడ్డారు. అయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ సమర్థవంతంగా పనిచేసిందన్నారు చైర్మన్ జగదాంబికా పాల్. తొలిసారి వక్ఫ్ బోర్డులో పస్మండ ముస్లింలు, పేదలు, అనాథలకు స్థానం దక్కేలా ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని విపక్ష ఎంపీలు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలు ప్రతిపాదించిన 46 సవరణలను జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ తిరస్కరించారు. ఎన్డీఏ సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలను ఆమోదించారు. జేపీసీ పేరుతో బీజేపీ డ్రామా ఆడిందని, దీంతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు డీఎంకే ఎంపీ రాజా.